2024లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ భారీగా జరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ దేశంలో ఏకపక్ష ఆధిపత్యాన్ని సాధించింది. ఆ తర్వాత టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ బలమైన వృద్ధిని నమోదు చేశాయి. అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఓలా నెంబర్ 1గా కొనసాగుతోంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ రిటైల్ విక్రయాల సంఖ్య 4 లక్షల యూనిట్లను దాటింది. ఈ క్రమంలో ఈ గొప్ప మైలురాయిని సాధించిన దేశంలోనే మొదటి ఈవీ కంపెనీగా కంపెనీ నిలిచింది. 2024 డిసెంబర్ 15 వరకు తాజా వాహన డేటా ప్రకారం ఓలా మొత్తం 4099 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్ 9న ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా కంపెనీ 3 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని సాధించింది. 2024 జనవరి 1 డిసెంబర్ 14 మధ్య కంపెనీ 4099 యూనిట్లను నమోదు చేసింది. CY 2023 అమ్మకాలతో పోలిస్తే 50% వృద్ధి సాధించింది. ఈ ఏడాది కంపెనీ అదనంగా 132,371 యూనిట్లను విక్రయించింది. భారతీయ మార్కెట్లోకి ఈవీ ప్రవేశించినప్పటి నుండి ఓలా ఎలక్ట్రిక్ రిటైల్ విక్రయాల సంఖ్య 7,75,000 యూనిట్లను అధిగమించింది. 2021 డిసెంబర్లో విక్రయాలను ప్రారంభించనున్న కంపెనీ రిటైల్ విక్రయాలు H1 2024 డిసెంబర్ వరకు 7,77,118 యూనిట్లు ఉన్నాయి. ఇది భారతదేశంలోని ఏ E2W OEMకి అయినా అతిపెద్దది. డిసెంబర్ 2021 నుండి డిసెంబర్ 2024 మధ్యకాలంలో దేశంలో విక్రయించబడిన 2.62 మిలియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఓలా 30% మార్కెట్ వాటాను కలిగి ఉంది. CY 2022లో ఓలా తన మొదటి 12 నెలల విక్రయాల్లో 1,09,401 యూనిట్లను విక్రయించినట్టు వాహన డేటా తెలుపుతోంది. ఇది ఏతర ఎనర్జీ విక్రయాల కంటే 51,808 యూనిట్లు ఎక్కువ. డిసెంబర్ 2021లో విక్రయాలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ H1 డిసెంబర్ 2024 వరకు 7,77,118 యూనిట్లను విక్రయించింది. ఇది భారతదేశంలోని ఏ E2W OEMకి అయినా అతిపెద్ద విక్రయాలు. ఓలా CY 2023లో 2,67,378 యూనిట్లను విక్రయించింది. ఇది సంవత్సరానికి 144% వృద్ధిని సాధించింది. అలాగే టీవీఎస్ మోటార్ కంపెనీ కంటే 166,578 ఐక్యూబ్ విక్రయించిన దానికంటే 1,799 యూనిట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది. 2024 జనవరి నుండి డిసెంబర్ 14 వరకు 4,99,000 యూనిట్లు విక్రయించింది. ఓలా దాని CY 2023 అమ్మకాలతో పోలిస్తే 50% వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 132,371 ఎక్స్ట్రా యూనిట్లను విక్రయించింది.